రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ తయారు చేసేలా లైన్ డిపార్ట్మెంట్స్ ని కలిసి పనిచేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన లైన్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ కు ఆయన హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ నెరవేరేది దిశగా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ఆయన వెంట తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు అధికారులు పాల్గొన్నారు. లోకల్ గా ఉన్నటువంటి ఇండస్ట్రీ పార్ట్నర్స్ అందరినీ పిలిచి స్పెషల్లీ ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అవ్వచ్చు, లేకపోతే వర్టికల్ ఆఫ్ బిజినెస్ సెక్టర్ బేస్డ్ అసోసియేషన్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళకున్నటువంటి సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. దానికి చిన్న చిన్న అధికారులతో పర్సూయెన్స్ ఉంటే దాన్ని కూడా సూచించి వెంటనే రెక్టిఫై చేయడానికి ఒక సొల్యూషన్ ఎత్తుకోవడం జరిగింది. అంతేకాకుండా సర్ప్ డిపార్ట్మెంట్లో కూడా కన్వర్జెన్స్ లైన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ పీడీ ఎలా కోఆర్డినేట్ చేయాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ కాన్సెప్ట్ని అడాప్ట్ చేయడానికి ఎవ్రీ క్వార్టర్లో కూడా ఒక టార్గెటెడ్ అప్రోచ్లో గౌరవ ముఖ్యమంత్రి వారు సూచించారు. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అనే దాని మీద ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ కలెక్టరేట్ ఆఫీస్లో లైన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్తో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అండ్ స్పెషల్గా ఇక్కడ ఉన్నటువంటి పార్క్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ 175 పార్క్స్ నెక్స్ట్ 2 ఇయర్స్లో ఎలాగైతే గ్రౌండ్ చేయాలో అలాగే ఈచ్ కాన్స్టిట్యున్సీకి ఐడెంటిఫై చేసిన పార్క్స్ని ఎలాగ డెవలప్ చేస్తున్నామో, అక్కడ ఉన్న ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా కూడా కనుక్కోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక డెవలప్మెంట్ అప్రోచ్, ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఎటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటికి కావాల్సినటువంటి యాన్సిలరీ యూనిట్స్ ఏ రకంగా ఒక వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఒక డిస్కషన్ ఈరోజు ఒక వేదికగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆయన తాలూకు విజన్ని ఈరోజు గ్రౌండ్లో తీసుకువెళ్ళడానికి అధికారులతో సహా మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ఎందుకంటే ఆయన విజన్ మన తాలూకా అభ్యున్నతికి, మన పేదరిక నిర్మూలన అనేది ఈ రాష్ట్రంలో దేశం అంతటికి ఆదర్శమై ఈరోజు ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్ళడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పనిచేస్తున్నారు. సో దానికి ఈరోజు స్పెషల్గా మీటింగ్ రెగ్యులర్గా క్వార్టర్లీ బేసిస్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది.